ప్రభునందు ప్రియమైన సహోదరులందరూ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రకటించబడినటువంటి ప్రతి ప్రోగ్రాం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలన్న పరిపూర్ణమైనటువంటి మారు మనస్సు, పశ్చాత్తాపం ఇవి కలిగి ఉన్నప్పుడు ప్రభు యొక్క రక్తమాంసాల్లో మనం పాల్పొందడానికి యోగ్యులము అర్హులమై ఉంటాం. యేసు ప్రభు వారి శిష్యులలో 12 మంది శిష్యులను గురించి మనం ఎన్నో విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ప్రాముఖ్యంగా మొట్టమొదట తన సేవా పరిచర్య ప్రారంభంలో పిలువబడినటువంటి మొదటి శిష్యువుని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ మొదటి శిష్యుడు సీమోను బర్యోనా. ఆ శిష్యుని గురించి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువు బాప్తిసం తీసుకొని వెళుతున్న సందర్భంలో యేసు ప్రభు వారిని వెంబడించారు. 2 శిష్యులు వెంబడించారు. ఎందుకు అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారు బాప్తిస్మిస్తూ వస్తున్నాడు. 1 దినం, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలా జరిగిపోతూ ఉంది. ఆ సమయంలో ఆయన బాప్తిస్మం ఇవ్వడం మంచిది కాదని అభ్యంతరపరచబడినటువంటి యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు యోహాను గారి దగ్గరకు వచ్చి వారి అభ్యంతరాన్ని తెలియపరిచారు. నువ్వు బాప్తిస్మం ఇవ్వడానికి వీల్లేదు, క్రొత్త బోధన, క్రొత్త సిద్ధాంతాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు, అసలు నువ్వెవరో, నిన్నేమనుకోవాలి మేము, నిన్నెందుకు నమ్మాలి మేము అని ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ఆయన చెప్పాడు, నేను ఒక స్వరంగా వచ్చాను, ఒకరి మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాను అని చెప్పాడు. ఎవరు ఆయన? మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సియావా? మెస్సియా వస్తాడని ప్రవక్తలు ప్రవశించారు, ఆ మెస్సియా అనుకోవాలా నిన్ను అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఆ మెస్సియాను కాదు, మీరు అనుకుంటున్నటువంటి ఆ మెస్సియా, రానయ్యున్నటువంటి మెస్సియా, ఆయన చెప్పులు వారింపుటకు కూడా నేను అర్హుని కాదు అని ఒప్పుకున్నాడు. అందులో యేసు ప్రభు వారే వచ్చి బాప్తిస్మిచ్చు యోహాను గారి దగ్గర బాప్తిసం పొందారు. బాప్తిసం తీసుకొని ఆయన వెళుతూ ఉండగా యోహాను గారు, బాప్తిస్మిచ్చు యోహాను గారు నడుచుచున్న యేసుని చూపించి, ఆ మార్గంలో వెళుతున్నటువంటి యేసు ప్రభు వారిని చూపించి, ఇదిగో లోక పాపములను మోసుకొనిపోవు దేవుని గొర్రె పిల్ల, ఏమే మీరు ఎదురు చేస్తున్నటువంటి మెస్సియా, నేను ఎవరిని కూర్చొని ప్రకటించడానికి వచ్చానో ఆ మెస్సియా ఏనే, లోక పాపములను మోసుకొని పోతున్న గొర్రె పిల్లలోని స్వభావం కలిగిన వాడు ఆయనే బలి గొర్రె పిల్ల అని బాప్తిస్మిచ్చు యోహాను గారు అక్కడ ఉన్నటువంటి వారందరికీ యేసు ప్రభువుని కనపరిచాడు, చూపించాడు. అప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను గారి శిష్యులలో అప్పటికి ఆయన శిష్యులు ఏర్పడ్డారు. ఆ శిష్యుల్లో ఇద్దరు యోహాను గారు చెప్తున్న బాధ, ఆ మాటలు మరి హృదయాలను ప్రేరేపించాయి. ఆయనను వెంబడిస్తున్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు యోహాను గారు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి యోహాను గారి కంటే గొప్పవాడు, యోహాను గారి కంటే ఉత్తముడు, యోహాను గారి కంటే కూడా యోగ్యుడు కాబట్టి యోహాను గారు అంటున్నాడు, ఆయన చెప్పులు వారు ఇప్పటికి కూడా నేను పనికిరాను అని చెప్పాడు. కాబట్టి ఏనే గొప్పవాడు, మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఏనే అయి ఉండొచ్చని 2 శిష్యులు యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు.
యోహాను సువార్త 1:35-36 వచనాల్లో మనం చూస్తాం ఈ సందర్భాన్ని. యేసు ప్రభు వారు వెళుతూ ఉంటే వారిద్దరూ యేసు ప్రభు వారి వెనక వెళ్ళడం చూసి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగినప్పుడు, బోధకుడా రబ్బుని, నీ నివాస స్థలం ఎక్కడా అని అడిగినటువంటి శిశువులు వీళ్ళిద్దరే. అప్పుడు వారు వెళ్ళి ఆ రాత్రి అక్కడ ఉండి ఆయన ఎవరో, ఆయన పరిస్థితి ఏమిటో తెలుసుకున్నారు. ఆయనని వెంబడించడానికి వీరు వచ్చినప్పుడు, మేము మిమ్మల్ని వెంబడిస్తాం, మీ శిష్యులు అవుతాం అని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నేను పొందవలసిన బాప్తిసం ఉందయ్యా, నేను పొందవలసిన బాప్తిసం ఉంటుంది, ఆ బాప్తిసం పొందిన తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని పిలుస్తాను అన్నాడు. యేసు ప్రభు వారు పొందవలసిన బాప్తిసం 40 రోజుల ఉపవాస ప్రార్థన, అపవాదం చేత శోధించబడి శోధనను జయించి రావడం యేసు ప్రభు వారు పొందవలసిన బాప్తిసం. యోహాను గారి దగ్గర తీసుకున్న బాప్తిసం గురించి కాదు ప్రభు చెప్పేది. తాను పొందనున్నటువంటి శ్రమల నుండి పొందవలసిన అనుభవం, అపవాదును జయించడం, శోధనను జయించి దేవుడు బలవంతో రావడం, దానిని గురించి ఆయన చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారు శోధనను జయించి, అపవాదుని ఎదిరించి, శోధనను జయించి దేవుడు బలమును పొంది తిరిగి వచ్చి ఇప్పుడు మొట్టమొదట తనను వెంబడించడానికి ఆశపడినటువంటి ఆ ఇద్దరు శిష్యుల దగ్గరకు వచ్చాడు. మళ్ళా గలిలయ సముద్రము దగ్గరకు వచ్చాడు. వారు ఎక్కడున్నారా అని వెళుతూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శిష్యులు కావాలి, యేసు ప్రభు పిల్లలుగా మార్చబడాలి, యేసు ప్రభువుని వెంబడించాలి, యేసు ప్రభు సువార్త ప్రకటించాలి అంటే అసమస్యగా ఏదో అలడపుగా వెళ్ళడం కాదు. ఒక పిలుపు ఉండాలి, సంపూర్ణమైన సమర్పణ ఉండాలి, ఆ పని కొరకు త్యాగపూరితమైన మనస్సు ఉండాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు పిలుస్తాడు, పిలుపుని బట్టి పరిచర్యలోకి రావాలి. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతమైనటువంటి ఒప్పుకోలు ఉంటుంది, తీర్మానం ఉంటుంది, సమర్పణ జీవితం ఉంటుంది. దానిని బట్టి దేవుడు పనిని అప్పగిస్తాడు. పిలిచిన వారికి అప్పగిస్తాడు, సమర్పించుకున్న వారికి అప్పగిస్తాడు. ఈ రెండు ఉన్నటువంటి వారు లోబడిన మనస్తత్వమును బట్టి దేవుడి కృపావాదములో అప్పగిస్తాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి మన జీవితాల్లో మనము కూడా దేవుడి పిల్లలుగా ఎదగడానికి, దేవుడి పిల్లలుగా పిలువబడడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం అవసరం. ఒక ప్రత్యేకమైనటువంటి విధానం మనలో ఉన్నప్పుడు దానిని బైబిల్లో మనం చదువుకుంటా ఉంటాం. సక్రియలో ఆసక్తి కలిగిన వారిని దేవుడు తన పని కొరకు ఆయనే పరిశుద్ధపరచుకొని వాడుకుంటాడు. సక్రియలో ఆసక్తి కలిగిన వాడు కావాలి. ఇప్పుడు ఇక్కడ యోహాను గారి యొక్క ఇద్దరు శిష్యులు, వారు ప్రకటించబడినటువంటి ఒక వ్యక్తిని వెంబడించడానికి ఇష్టపడ్డారు. ధర్మశాస్త్రంలో తెలిసినటువంటి వారు, వీరిద్దరూ కూడా ధర్మశాస్త్రంలో తెలిసిన వారు. వీరిద్దరూ యూదులు ఎప్పుడూ ధర్మశాస్త్రంలో పఠించాలి, ధర్మశాస్త్రంలో పాటించాలి. అందరూ వేయండి. యూదులు ఎప్పుడూ కూడా వారి దినచర్యలో ఒక భాగం అయి ఉండాలి. ధర్మశాస్త్ర గ్రంథములను ఎప్పుడూ పఠిస్తూ ఉండాలి. పఠించడం అంటే చదవడం. పాటిస్తూ ఉండాలి, పాటించాలి. చదవడం మాత్రమే కాదు, తెలుసుకోవడం మాత్రమే కాదు, చదివింది తెలుసుకోవాలి, తెలుసుకునే దానిని పాటించాలి. అలాగా మన జీవితంలో మనం చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా యూదులు ధర్మశాస్త్రం పఠిస్తూ ఉన్నారు, రోజు చదువుతారు, దాన్ని పాటిస్తారు. శాస్త్రంలో పరిచయం, అక్కడ ఉన్నటువంటి యాజకులు పరిచయం,
యాజకులు, ప్రధాన యాజకులు ధర్మశాస్త్రంలో పఠిస్తారు కానీ పాటించరు, అనుసరించరు. దానివల్లే వారు వేషధారులుగా ఉంటారు కానీ దానివల్లే జీవించరు. ఇది నాకు చాలా మంది, నేను బైబిల్ 16 సార్లు చదివా, 20 సార్లు చదివా, 30 సార్లు చదివాను చెప్పుకోవడానికి బైబిల్ చదువుతూ ఉంటారు. మార్గంలో పోతా చదువుతారు, మంచిది. బస్సులో కూర్చున్నప్పుడు చదువుతారు, మంచిది. ట్రైన్లో చదువుతారు, మంచిది. ట్రైన్లో చదువుతారు, మంచిది. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చదువుతారు. 10 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చదువుతారు, మంచి అలవాటు. పఠించడం ఒక్కటే కాదు, పాటించడం కూడా అవసరం. పాటించడం అవసరం. బైబిల్లో ఏం చెప్పారో అది చదువుతున్నావు, చదివిన దాన్ని నీ జీవితంలో నెరవేర్చుకుంటున్నావా? బైబిల్ వాక్య ప్రకారం నువ్వు జీవిస్తున్నావా? పఠించడం అక్కడ సరిపోదు, పాటించడం కూడా అవసరం. 10 ఆజ్ఞలు చాలా మంది ఇళ్లలోకి వెళ్తే 10 ఆజ్ఞలు షాక్ రాసి ఉంటుంది, అక్కడ అమ్ముతా ఉంటారు. ప్రభుత్వం ఎలా తెచ్చుకొని అక్కడ తగిలిస్తారు. అందులో ఉన్నప్పుడు ఆ 10 ఆజ్ఞలు మీరు జీవితంలో పాటించరు. ప్రతిరోజు పఠించడమే సరిపోతుంది కానీ పాటించడం లేనప్పుడు యేసు ప్రభు వారు శాస్త్రులైన పరిశీలిని గద్దించారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు భారమైనటువంటి బరువులను ప్రజలను మోపుతారు కానీ మీరు చిటికీలతో కూడా వాటిని కదిలించరు, మోయరు. ధర్మశాస్త్ర విధులను మీరు ప్రజలకి చెప్తారు తప్ప మీరు పాటించరు అని గద్దించాడు. అలాగా ఈ మొట్టమొదటి శిష్యువులు ఇద్దరు కూడా యేసు ప్రభువుని వెంబడించడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు యూదులు, ధర్మశాస్త్రంలో పఠిస్తారు, ధర్మశాస్త్రంలో పాటించడానికి ఇష్టపడిన వారు కనుక మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. పిలుపు నతానియేలు దగ్గరికి వచ్చినప్పుడు, అన్నా మనము ధర్మశాస్త్రంలో చదువుతున్న ప్రకారముగా మన పితరులు ఎవరిని గూర్చైతే బోధించారో, ఎవరిని గూర్చి మనము ఆ ఎదురు చూస్తున్నామో ఆ విషయాన్ని నేను కనుగొన్నానన్నా అన్నాడు. బ్రదర్, నువ్వు చూసావా? మనిద్దరం ఆయన కొరకే కదా ఎదురు చూస్తున్నాం. ఎక్కడున్నాడు ఆయన? ఎవరు? చెప్పు చెప్పు అని ఆత్రంగా అడిగారు. అడిగితే ఈయన నజరేయుడైన యేసు అన్నాడు. అనేసరికి ఎంత ఆసక్తి కలిగినటువంటి నాతానీయులు అంటున్నాడు, నజరేయుడైన యేసా, ఆ అగ్రణీయ యేసోపు కుమారుడా, నజరేతులో నుండి మంచిదేదైనా వస్తుందా అని ఒక సులకన భావనగా అన్నాడు. నేనైతే కనుగొన్నా, నజరేతులో నుండి శ్రేష్టమైంది వచ్చింది. నేను ఎదురు చూస్తూ ధర్మశాస్త్రంలో కనుగొన్నటువంటి నా ఆయనే విషయాన్ని గుర్తించాలరా అని చేసుకొచ్చాడు. ప్రభు దగ్గరికి తీసుకొచ్చేటువంటి వారుగా ఉండాలి, వాక్యం దగ్గరికి తీసుకొచ్చేవారుగా ఉండాలి, సంఘంలో చేర్చేవారుగా ఉండాలి. మనం నతానీయులు ప్రభు దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. సమరస్తుడు ఊర్లోకి వెళ్ళి తన ప్రజలందరికీ చెప్పింది, ఎంతవరకు నేను రహస్యంగా జీవించా, మీకు తెలియని బ్రతుకు నాలో ఉంది, దానిని బట్టబయలు చేసి నీకు తెలియని విషయాలు, నాలో దాగిన విషయాలు నాకు బట్టబయలు చేసి చెప్పినటువంటి విషయాలు నేను చూశాను అంది. వారందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూసి వీళ్ళ గురించి ఎరుసలేము చెప్పుకుంటున్నారే, ఆ దగ్గర మా ఊరికి రా, కొన్ని దినాలు మా దగ్గర ఉండండి పిలిచారు. బలవంతం చేస్తే ఆయన వచ్చాడు, వారి దగ్గర ఉన్నారు. అప్పుడు వారందరూ అన్నారు, నువ్వు చెప్పిన దానిని బట్టి గాక మేము చూసిన దానిని బట్టి ఇప్పుడు ఒప్పుకుంటున్నాం, ఈయన నిజముగా మెస్సియే అన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వీరిద్దరూ యూదులు, ధర్మశాస్త్రమును పఠించేవారు, పాటించేవారు, మంచి కార్యం యందు ఆసక్తి కలిగిన వారు గనక వారు మెస్సియాను కనుగొనాలి అని వారు నమ్మదూస్తూ ఉంటే ప్రభు అన్నారు, నేనే మీ దగ్గరకు వస్తాను, మీరు వెళ్ళండి అని పంపించాడు.
ఇప్పుడు ఆయనే గలిలయ సముద్రం దగ్గరకు వచ్చి వెతుకులాడుతున్నాడు. మొన్న నన్ను వెంబడించాలన్నారు, నా దగ్గరకు వచ్చారు ఇద్దరు. ఎక్కడున్నారని ఆ పర్వ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఆ దూరం దగ్గర అక్కడ ఎవరో ఉంటే గుంపులు అక్కడికి వెళ్ళాడు. మరి ఒక గుంపు దగ్గరికి వెళ్ళాడు. వెళితే ఈయన దేవుడు ఆడుతున్నటువంటి ఇద్దరు అక్కడ వలలు బాగు చేసుకుంటున్నారు వారి తండ్రి దగ్గర. వారి తండ్రి దగ్గర వలలు బాగు చేస్తూ ఉంటే ఇప్పుడు వారి దగ్గరకు వచ్చి కనపడ్డాడు. అన్నా ఇగో మొన్న మనం వెళ్ళామే, వెంబడించామే, ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ప్రభువు అంటున్నాడు, మత్తయి 4వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. యేసు ప్రభువు వారిని పిలుస్తున్నాడు. ఇప్పుడు పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియ, వారిద్దరూ అన్నదమ్ములు. నా వెంబడి రండి. ఇప్పటి వరకు మీరు చేపలు పట్టాలి ఉంది మీకు. నా వెంబడి వస్తే నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. వారిద్దరూ ఆ వలలో విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. పిలుపు చాలా గొప్పది. ప్రభువే వారి దగ్గరకు వచ్చి పిలవడం. కొన్ని సందర్భాల్లో దేవుడి వాక్యం పిలుస్తూ ఉన్నది. దైవ సేవకుడి యొక్క ఆవరత చివరిలో ప్రభు దగ్గర నడిపించడానికి సేవకులు వారులతో రాజ్యములతో వాక్యం ప్రకటిస్తూ ఉండగా ఆ వాక్యం నీ హృదయాన్ని తగిలి నీ జీవితానికి నీ యొక్క బలహీనతలను గుర్తు చేసి ప్రభు దగ్గరికి రా, వాటిని విడిచిపెట్టి ప్రభువును ఘనపరుస్తారని ప్రకటిస్తూ ఉన్నా సరే చాలా మంది నిర్లక్ష్య స్వభావాలతో ఉంటారు. ప్రభు దగ్గరికి రా. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు మనందరం ఎక్కడికి వచ్చాం? మీరందరూ ఎక్కడికి వచ్చారు? గుళ్ళోకి వచ్చారు. అంతే. అందరూ ఎక్కడికి వచ్చారు? గుళ్ళోకి వచ్చారు. మిమ్మల్ని అందరినీ గుళ్ళోకి తీసుకురాగలిగాం, కానీ దేవుడి దగ్గరికి తీసుకురావడం చాలా ప్రయాసది. గుళ్ళోకి వచ్చిన వారందరూ దేవుడి దగ్గరికి వచ్చారని కాదు. పాత సామెత ఒకటి ఉంటుంది, గుర్రాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కానీ గుర్రంతో నీళ్లు తాగించలేరంట. గుర్రాన్ని లాక్కొని తీసుకెళ్ళి ఆ నీళ్ళ దగ్గర తొట్టు దగ్గర పెట్టవచ్చు కానీ నీళ్ళు తాగని దాన్ని మూతి దాంట్లో ముంచితే తాగిద్దా? అలాగే మిమ్మల్ని అందరినీ గుళ్ళో తాగాలం. మీకు ఒక పని అయినటువంటి ప్రభువును చూపిస్తా ఉన్నాం. మీకు రక్షణ తీసుకొచ్చిన రక్షకుని చూపిస్తున్నాం. మీకు మోక్షముని ఇచ్చేటువంటి మోక్షాధిపతిని చూపిస్తున్నాం. కానీ ఇంకా కఠినమైనటువంటి హృదయాలు కలిగిన వారు చాలా మంది ఉంటారు. కఠినమైన హృదయాలు అంటే ఏంటో తెలుసా? నిర్లక్ష్య స్వభావాలు కలిగిన దగ్గర కఠినమైన హృదయాలు ఉంటాయి. వాస్తవం ఇది. మీరు నిఘంటువులు తిరగేసి చూసుకోండి. నిఘంటువులు కావాలంటే తెచ్చుకోండి. నిఘంటువుల్లో చూడండి. కఠినమైన హృదయాలు ఎవరు కాడ ఉంటాయి అంటే నిర్లక్ష్య స్వభావాలు కలిగిన వారు. నిర్లక్ష్య స్వభావాలు ఎవరు అంటే ఆసక్తి లేని వారు. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింకు. ఆసక్తి లేని వాళ్ళకి నిర్లక్ష్య స్వభావం, నిర్లక్ష్య స్వభావాలు కలిగిన వారికి కఠినమైన హృదయాలు. నువ్వు ఏ పని మీదైనా సరే, దేని మీదైనా సరే నువ్వు ఆసక్తి చూపించావా నిర్లక్ష్యం ఉండదు. నువ్వు ఎక్కడికైనా సరే నిర్లక్ష్యం లేకుండా ఉన్నావా కఠినమైన హృదయం ఉండదు. కఠినమైన హృదయం లేదా మెత్తని స్వభావం ఉందా? ఎవరు ఏ మాట చెప్తున్నారు హృదయంలోనికి వెళ్ళిపోతుంది. ఆ మాట ద్వారా నువ్వు రగిలించబడతావు. ఆ మాటలు నిన్ను కరిగించి వేస్తాయి. అప్పుడు నిజరక్షకుని నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకోవాలా? ఈ అంతకాలం విన్నా క్లారెన్స్ గారి పాట ఉంది, చూశారా? క్లారెన్స్ గారి పాట ఒకటి ఉంది, వీధి వీధిన దేవుని వాక్యం వెంటగా ప్రబలుచుండు ధరణిలో వినుటకు విందురు తలలు కూర్చున్నో వహించరు పరమందుని భూమిలో
వంకర మార్గం విలువని వారికి, విలువక పాపం చేయు వారికై వస్తుంది రెండవ రాకడా. ప్రభు యేసు రాకడా వస్తుంది రెండవ రాకడా. దినాన క్రైస్తవులుగా పేరు చెప్పుకుంటున్నటువంటి వారు ఎవరైనా దేవుని పనుల మీద ఆసక్తి లేదు, లోక సంబంధమైన వాటన్నిటి మీద ఆసక్తి ఉంది, దేవుని పని మీద ఆసక్తి లేదు. ఎలీషా ప్రవక్త గేహజీని గద్దించాడు. ఏమని గద్దించాడు? ఏమన్నాడు? ఆయన కుష్ఠరోగం పోగొట్టుకొని నయమాను వెళ్ళిపోతే ఆయన దగ్గర నుంచి వెండి బంగారం సంపాదించుకొని వస్త్రములు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఏమి ఎరగనట్టు ఎలీషా గారి దగ్గరకు వచ్చి నిలబడితే, ఎక్కడికి వెళ్ళావు ఎలీషా అని అడిగినప్పుడు, ఏదో నాకు ఆశ పుట్టిందయ్యా, నేను తెచ్చుకోవడానికి వెళ్ళాను ప్రవక్త గారని గేహాజీ చెప్తే బాగుండేది. నేను ఎక్కడికి వెళ్ళేది, ఇక్కడే ఉన్నానే అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, ఆ సిరియా వాడైనటువంటి నయమానుని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా? నాశనం నీతో రాలేదా? నీ వెనక నేను వెంబడించలేదు అనుకుంటున్నావా? నేను చూడలేదు అనుకుంటున్నావా? అనేసరికి ఆయన గుండె పగిలిపోయినా, నేను రహస్యంగా పోయింది కూడా తెలిసింది ఆయనకి. అప్పుడు అంటున్నాడు, వెండి బంగారములు వెలగల వస్త్రములు సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా? చాలా కఠినమైనటువంటి మాట అది, చాలా కఠినమైన మాట. ఈ మాట అర్థమైన వాళ్ళందరి హృదయాలు ప్రభు వైపు తిరుగుతాయి. దేవుని స్తోత్రం. ఇంకా అర్థం కాలేదు ఇక్కడ చాలా మంది ఉన్నారు తెలుసా. 50% అర్థం కాదు ఎవరికి. రోజు చెప్పే మాటలే, రోజు వినే మాటలు అనుకుంటారు, కానీ వాక్యం అర్థం కాని వారు చాలా మంది ఉన్నారు. వాక్యాన్ని గ్రహించలేని వారు ఉన్నారు. పెట్టగథలు కావాలా, ఉపమానాలు కావాలా, వాక్యమును హృదయంలో చారాలంటే నీకు ఆసక్తి కావాలి. ఆసక్తి ఉంటే ఖచ్చితంగా నిర్లక్ష్య స్వభావాన్ని విడిచిపెడతావు. నిర్లక్ష్య స్వభావం లేకపోతే కఠినమైన హృదయం ఉండదు. కఠినమైన హృదయం లేకపోతే మెత్తని స్వభావం, వాక్యం అనే విత్తనం ఆ నేలలో ఖచ్చితంగా విత్తబడి అది 30 60 100 అభివృద్ధి చెందుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ హృదయం ఎలాంటిది చెప్పు. నీ హృదయం ఎలాంటిది? కఠినమైందా? మెత్తనిదా? నా బలి జాలండి, ఎవరికన్నా ఏదైతే నేను తట్టుకోలేను, అసలు ఎవరికన్నా ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అన్నంట. ఉట్టిదే అదంతా, ఉట్టిదే. ఎవరన్నా బాధ కలిగి, ఎవరన్నా ఎక్కడన్నా ఎవరన్నా చనిపోయి లేకపోతే బాధ కలిగి ఏడుస్తూ ఉంటే వీళ్ళు వాళ్ళ దగ్గర నిలబడి కళ్ళని నొత్తుకుంటూ ఉంటారు. ఇంకా రావట్లేదు, ఎందుకంటే బొట్లన్నా రావట్లేదని. ఏముండదు అక్కడ. నిజమైన వేదన హృదయంలో ఉంటే అవి మనం పెండకుండానే దారులు కాలిపోతాయి. నిజమైన పశ్చాత్తాపం హృదయంలో రావాలి. అప్పుడు వాక్యం నేను తాకేది. మొదటిది ఆసక్తి, రెండవది నిర్లక్ష్య స్వభావం విడిచిపెట్టడం, మూడవది కఠిన హృదయాన్ని విడిచిపెట్టడం. ఈ 3 గుణ లక్షణాలు యేసు ప్రభువుని వెంబడించాలనుకున్నటువంటి 2 అన్నదమ్ములైన మొదటి శిశువులలో ఉంది. ఆంద్రియా, పేతురు గారు. పేతురు ధర్మశాస్త్రమును పఠించారు, ధర్మశాస్త్రమును పాటించారు. ధర్మశాస్త్రం జీవితంలో గొప్ప మార్పును తీసుకురాబోతుంది. చదువుతున్న వాక్యం మనం మార్చాలి. వింటున్నటువంటి వాక్యం ద్వారా మనము బ్రతకడానికి ఇష్టపడాలి. వాక్యమును చదివి వాక్య ప్రకారం నడవని వారు ఎంతో మంది ఉన్నారు. ప్రతిదినం 1 అధ్యాయం లేదు, 2 అధ్యాయం కాదు, 3 అధ్యాయం కాదు, లేదు 3 వచనాలే చదువు, మరణంగా చదువు. అందులో 3 వచనాల ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. గ్రహించు, ప్రార్థన చేయి. చదివిన వాక్యమును నేను ప్రార్థన చేస్తా, ప్రభువా ఇందులో నీ పరమార్థం ఏమిటి? ఓ ప్రవక్తను కూర్చి యెషయా ప్రవక్త చెప్పారు, లేకపోతే దావీదు గారు చెప్పారు, ఇర్మియా గారు చెప్పారు, లేకపోతే దానియేలు గారు చెప్పారు. ఏదో ఒక వాక్యాన్ని తీసుకొని
వారున్న పరిస్థితుల్లో వారు ఏం చెప్పారు, దాని ఆత్మీయ అర్థం ఏమిటి అని నేను ప్రభువుని అడుగుతా. ఏదో చదివాను వచ్చాను, నాకు తెలిసిందే నేను చెబుతాను అనుకోను ఎప్పుడు కూడా. వారి కాలంలో ఎందుకు వారు అలాగా ప్రవశించారు? ప్రవశించే సమయానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి? వారి ద్వారా దేవుడు ఎందుకు చెప్పించాడు? అసలు ఈ రోజు మనకి దాని ద్వారా ఏమి నేర్చుకోబోతున్నాం? ఇది కావాల్సింది. ప్రభువా, నేను చదివినటువంటి వాక్యం నాకు అర్థమైంది వేరు, నువ్వు చెప్పేది వేరు. నేను చెప్పాలనుకున్నది వేరు, నువ్వు చెప్పమన్నది వేరు. కనుక నేను చెప్పాలనుకున్నది మరుగుపరచు. నన్ను మరుగుపరచండి ఏంటి అర్థం? నేనేదో చెప్పాలనుకుంటా, దాన్ని తీసేయి. చదివి ఈ వాక్యమా ఇలా పలానా వాళ్ళకి చెప్పాలా అంటే వీళ్ళ మనసులో ఎవరి మీద ఉండదు, వీళ్ళకి ఎవరి మీదో పాపం ఉంటుంది, ఎవరి మీదో ద్వేషం ఉంటుంది. ఇక వాళ్ళ గురించి ఈ మాట వాళ్ళకి బాగా సరిపోద్దని ఆ చదువుకొని వచ్చి ఖచ్చితంగా ఇక వాళ్ళ గురించే చెబుతూ ఉంటారు. ఇలా కానుక ఇవ్వలేదు అనుకో, దశంభాగాలు ఇవ్వలేదు అనుకో, అదొకటి తీసుకొని వచ్చేసి వాళ్ళ గురించే చెప్తారు. వీళ్ళకి ఎవరైతే పడదో, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళ గురించే చెప్దాం అనుకుంటారు. అది కాదు. అందుకే నేను ప్రార్థన చేస్తా, ప్రభువా నేను చెప్పాలనుకున్నది కాదు, నన్నే మరుగుపరచు. అసలు నేను కనపడకూడదు, పర సంబంధమైన జ్ఞానం చేత నింపి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే ప్రజలు మార్చబడతారు. సేవకుడు మాట్లాడితే సొంత మాటలతో ప్రజలు మార్చబడరు. ఏమవుతారు? వాళ్ళు కఠినపరచబడతారు. ఏంది అన్నా నిన్నే జరిగింది అప్పుడే చెప్పాడు అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిన్న జరిగినా ఇప్పుడే జరిగినా దేవుడు మాట్లాడతాడు. కొన్ని సందర్భాల్లో వారు కావాలని మాట్లాడితే వెంటనే అర్థమైపోతుంది. అది కాదు. వాక్యమును చదివి దాన్ని పాటించి వారి జీవితంలో నెరవేర్చేవారే దేవునికి కావాల్సిన వారు. దేవుని స్తోత్రం. మీరు చదవట్లేదు కదా, మరి మా పరిస్థితి ఏంటంటే మా చదువు రాదు అంటారు. వాక్యములు వినాలి. అందుకే గ్రంథంలో అంటారు, వాక్యములను చదువువాడు, వినువాడు, దాన్ని పాటించి గ్రహించేవాడు ధన్యుడు. వీరిద్దరూ ఆ గుణ లక్షణంలో కలిగిన వారు కనుక అందరి హృదయాలను ఎరిగిన ప్రభువుకి ఎవరు అవసరమో తెలుసు. అందుకని ఆయన వెతుకులాడుకుంటూ వచ్చి ఆ గలిలయ సముద్రం దగ్గర ఎక్కడున్నారు, నన్ను వెంబడించిన ఇద్దరు ఎక్కడున్నారని చూసుకుంటూ వస్తే వారిద్దరూ వలలు బాగు చేస్తున్నారు. వలలో వేయించున్నారంటే వాటిని మరలా నేలలో వేసి జాడిస్తూ ఉంటారు. యేసు ప్రభు వచ్చాడు, బాయ్ శిష్యులారా, నిన్న వచ్చారు కదా నా వెనక, ఇప్పుడు రండి. మీరు చేపలు పట్టడం నేర్చుకున్నారు. చేపలు పట్టే విధానంలో ఎంత ఓర్పు కావాలో, ఎంత సహనం కావాలో, ఎంత అనుభవం కావాలో, ఆ అనుభవం అంతా సేవకు పనికి వచ్చింది. దేవుడు ఊరకి ఎన్నుకోలేదండి వాళ్ళని. చేపలు పట్టే వాళ్ళని చూడండి, ఆ కృష్ణానది మీద కొంతమంది నిలబడి ఉంటారు, కొన్ని కాలువల గట్ల మీద కూర్చొని ఉంటారు. ఒక చిన్న గాలం తీసుకెళ్తారు, లేకపోతే పెద్ద నదిలో పట్టడానికేమో వైరు వేస్తారు. ఆ వైరుకి గోధుమ పిండి అన్నం కలిపి దానికి ముద్ద చుట్టి ఆ వైరు వేస్తారు. ఎంతసేపు పట్టిద్దో తెలియదు. దానికి ఒక బెండు కడతారు. ఈ గాలం వేసిన వాళ్ళు కూడా అలాగనే బెండు కట్టి ఆ గాలం గట్టు మీద కూర్చుంటారు. చేపలు పట్టి అనుభవం మన ప్రసాద్ అడగండి. వాళ్ళ అత్తగారు ఊరు పోయినప్పుడల్లా చేపలకి వెళ్తాడు. ఆ గాలం వేసి కూర్చుంటే ఎంతసేపు అయిదో తెలియదు. ఆ చేప వస్తుంది, చివరి నుంచి గీలుకుంటా ఉంటుంది. ఈ బెండు కదిలినప్పుడల్లా వీళ్ళు కూడా ఊగుతుంటారు, లాగడానికి ఊగుతుంటారు. పడదు. అది ఎప్పుడుగో చాలాసేపు చూసి ఏంటి కదలలేదు అనిపిస్తే, ఓ ఇది ఎర్రంతా తినిపోయింది అనుకుంటారు. మళ్ళా ఎర్రని గుచ్చేయాల. ఎంత ప్రయాసం, ఓర్పు దానికి కావాల్సింది. ప్రభువు తెలుసు, సేవా పరిచర్యలో ఓర్పు కలిగిన వారు కావాలి. చావులు చిన్న మాటలకే సీరియస్ అయ్యే వాళ్ళు ఉన్నారు తెలుసా. చిన్న మాటలకే కోపం వచ్చే సావుకులు ఉన్నారు తెలుసా.
చిన్న చిన్న విషయాలకే రోషంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు తెలుసా. రోషం పనికిరాదు, కోపం పనికిరాదు. సాగుకుడు అనేటువంటి వాడు ఇదిగో చేపలు పట్టే అనుభవం ఎందుకు కావాలంటే ఓర్పు కావాలి, ఓర్పు కావాలి. ఒకరోజు ప్రసంగం చేయగానే 100 మంది మనం ప్రసంగానికి ఆకర్షించబడి రావు సంఘంలోకి. ఓర్పు కావాలి, ప్రకటించు. నువ్వు ప్రకటిస్తూ ఉంటే, శక్తి వచ్చేది కాకుండా ప్రకటిస్తే, ప్రభువు యొక్క సులువ కార్యములు వర్ణిస్తూ ఉంటే మార్చబడతారు. కొద్దిమంది అయినా వస్తారు, స్థిరపడతారు. చేపలు పట్టే అనుభవం, ఓర్పు, సహనం వారు పొంది అది తెలుసుకున్న ప్రభు వీరు కావాలని వారి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. క్రితంలో చెప్పాను కదా, చేపలను కూర్చో వాక్యం చెప్పాక చేప స్వభావం మనిషి స్వభావం ఒకటే. ఎందుకు చేపతో పోల్చాడు? హబ్బకులు అంటాడు, నీవు ఏలిక లేని చేపలతోనూ పాము పురుగులతోనూ నీవు మనుషులను మార్చావు. ఎందుకు అనుకున్నారు? చేప స్వభావం కూడా అదే. ఏలికలను అన్నీ నడిపించేవారు ఒకరు మనుషులు కూడా అంతే. సొంతంగా నడవాలని, సొంత అభిప్రాయాలు, సొంతంగా జీవించాలనుకుంటుంటారు. మంచి మాటలు గ్రహించరు. చేప కూడా ముందు వెళ్ళి వెనక తోకతో కలగలిగి వస్తుంది నీళ్లు, వెనకున్న వాళ్ళని కొట్టిద్ది. మనుషులు కూడా అలాగనే ఎదురు బాగానే ఉంటారు, తర్వాత వారిని దూషిస్తారు, కించపరుస్తారు. ఇలాగా చేపను బట్టి అనుభవం నీకుంది కాబట్టి నువ్వు మనుషులు పట్టగలవరా అని పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు పని అప్పగిస్తాడు. పని అప్పగించే ముందు వారికి తరబీదు ఇస్తాడు. తరబీదు అనంతరము వారిని పని కొరకు పంపిస్తాడు. పంపించే సమయంలో అభిషేకించాడు, తరబీదు ఇచ్చాడు. యేసు ప్రభు వారందరినీ వెంట తిప్పుకున్నాడు, అటు తిప్పాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ పేతురు రాని పిలుస్తాడు లోపలికి. ఎక్కడికి వెళ్ళినా పేతురుని తీసుకెళ్ళాడు, తరబీదు ఇచ్చాడు. 10వ అధ్యాయంలో అభిషేకించి అధికారం ఇచ్చాడు. మీరు నా నామమును ఏం చేసినా సరే అది మీకు నెరవేర్చబడుతుంది. నా నామమును మీరు దెయ్యములు వెళ్ళగొడతారు, చనిపోయిన వారిని కూడా మీరు లేపుతారు, రోగముల మీద మీకు అధికారం ఇస్తున్నాను, గొప్ప శక్తుల మీద మీకు అధికారం ఇస్తున్నానని అధికారాన్ని ఇచ్చాడు. మొట్టమొదట ఆయన్ని పిలిచి ఏం చేశాడంటే పేరు మార్చాడు. ఆయన పేరు మార్చాడు. మొట్టమొదట పిలిచినటువంటి దేవుడు పేరు మార్చాడు. 16వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. మత్తయి సువార్తలోనే పిలిచాడు, తరబీదు ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకు అభిషేకం ఇస్తూ పేరు మార్చాడు. ఏమంటున్నాడు తెలుసా? అందుకు ఇక్కడ యేసు ప్రభు అడిగాడు, అయ్యా నన్ను గురించి ఏమనుకుంటున్నారు అందరూ అంటే చెప్పారు, ఏదో చెప్పారు. రావాల్సిన ఒక ప్రవక్త అనుకుంటున్నారని ఒకళ్ళు, ఏలియా అంటున్నారు, మోషే అంటున్నారు, ఇలా అనుకుంటే ఇదంతా కాదు కానీ ఇంతకు మీరేమనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు పేతురు గారు ముందే అంటున్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని, సజీవుడైన దేవుని కుమారుడు అని, క్రీస్తుని అభిషక్తునివే నీవు అని మేము అనుకుంటున్నాము అంటే పేతురు వైపు చేసిన దేవుడు అన్నాడు, సిమోను బర్యోనా నీవు ధన్యుడు అయ్యా. ఏం పేరు ఆయన పేరు? సిమోను బర్యోనా, నీవు ధన్యుడివి. ఆ పేరుకి అర్థం చెబుతాడు. నీవు ధన్యుడివి, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి నీకు తెలియపరిస్తేనే తప్ప ఎవ్వరు ఏ మనిషి నీకు తెలియపరచలా. దీన్ని జాగ్రత్తగా హృదయంలో దాచుకో. పరలోకమును దర్శించగలిగావు, దేవుడు నిన్ను దర్శించాడు. కాబట్టి ఇప్పుడు నీకు నేను పనిని అప్పగిస్తున్నాను అని పేరు మార్చాడు. మరియు నీవు పేతురువు, అంతకుముందు ఆయన పేరేంటి? సీమోను బర్యోనా.
సీమోను అనే మాటకి ఇసుక రేణువు ఏంటండి అర్థం? ఇజ్రాయల్ గారు బైబిల్ ట్రైనింగ్లో చెప్పుకుంటారుగా. సీమోను అనే పేరుకి అర్థం ఏంటి? ఇసుక రేణువు. రేణువు చిన్నది అంటే ఈయన ఎవరు? ఇసుక రేణువు. నీవు ఇసుక రేణువు, యోహాను కుమారుడివి. యోనా అని తన తండ్రి పేరు, బర్యోనా. ఇప్పుడు నీవు ఇసుక రేణువు. ఇప్పుడు ఇసుక రేణువుగా ఉండవు. ఏమన్నాడు? పేతురువు అన్నాడు. పేతురు అంటే అర్థం ఏంటి? పేతురు అంటే రాయి. ఇసుక రేణువు చిన్నది, రాయి అంటే మనం చేత్తో పట్టుకోగలం, భుజం మీద పెట్టుకోగలం, తల మీద మోయగలం, సైజుని బట్టి రాయి. రాయి విసరగలిగిందే రాయి. నీవు ఇసుక రేణువు. ఇప్పుడు నేను నిన్ను రాయిగా చేస్తున్నా. ఈ రాయి చేతిలో ఉంటుందో, భుజాలు ఉంటుందో, తల మీద ఉంటుందో, అంచెలంచెలుగా పరగవచ్చు. నీవు రాయివి అని ఇప్పుడు అంటున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది అర్థం కాక యేసు ప్రభు పేతురు మీద సంఘాన్ని కట్టాడు అని సెయింట్ పీటర్ చర్చ్ అంటాడు. సెయింట్ పీటర్ పరిశుద్ధ పేతురు దేవాలయం. పేతురు మీద దేవుడు సంఘమును కట్ల. పేతురుని ఇసుక రేణువుగా ఉన్న పేతురుని రాయిగా మార్చాడు. ఇక్కడ క్లీన్గా ఏమంటున్నాడంటే ఈ రాయి మీద అలా ఈ బండ మీద అన్నాడు. ఆ బండ వేరు, మరలా రాయి వేరు. రాయి పేతురు అయితే బండ క్రీస్తు. పౌరులు అన్నాడు ఈ బండ, వారందరూ బండలోని నీరు తాగారు, ఈ బండ క్రీస్తే అన్నాడు. ఈ బండ క్రీస్తు. క్రీస్తు అనేటువంటి బండ మీద నేను ఇప్పుడు సంఘమును కడతాను అన్నాడని చెప్పేసి చాలా మంది ఏమంటారంటే యేసు ప్రభు తన మీదే సంఘం కట్టుకున్నాడు కాబట్టి ఏ పేర్లు ఉండకూడదు, క్రీస్తు సంఘమనే ఉండాలి అంటారు. అది కూడా తప్పే, అది కూడా తప్పు. ఎందుకు అంటే మొట్టమొదటి కాలంలో సంఘములన్నీ కూడా యూదులో నుండి, యూద బోధ నుండి విడిపించబడి సమాజ మందిరములకు వేరుగా, యూదులకు వేరుగా, యూద మతాచారములకు వేరుగా వీరందరూ కూడుకున్నారు. వీరందరినీ క్రైస్తవులు అన్నారు. యూదులు వేరు, క్రైస్తవులు వేరు. యూదులు యేసుక్రీస్తుని దేవుడు ఒప్పుకోరా, వారందరూ యూదులు. యేసు దేవుడి కుమారుడని ఒప్పుకున్నటువంటి వారు క్రైస్తవులు అయ్యారు. వారు అప్పుడు ఇంకా ఎవరి పేరు మీద సంఘానికి పేరు పెట్టలేదు కాబట్టి ఎవరి అంటే క్రీస్తుకు సంబంధించిన సంఘాలు అన్నారు. క్రీస్తుకు సంబంధించినవి అవన్నీ యూదులకు సంబంధించినవి కాదు. యూదులకు సంబంధించినవి సమాజ మందిరాలు, క్రీస్తుకు సంబంధించినవి క్రైస్తవ సంఘాలు. క్రైస్తవ సంఘం అనాలి. క్రీస్తు సంఘం అంటే అదొక మిషన్ అయిపోయింది, ఇప్పుడు అదొక సంస్థ అయిపోయింది. యేసుక్రీస్తుకు సంబంధించిన సంఘం. ఆ తర్వాత ఏ ఊరిలో ఉన్నాయో ఆ ఊరి పేరుతో సంఘాలు పిలువబడ్డాయి. రాని 23 మనం చదివితే ఎఫెసులో ఉన్న సంఘపు దేవుడికి రాయము అన్నాడు. లవోదికయలో ఉన్న సంఘపు దేవుడికి రాయము, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దేవుడికి రాయము అని సప్త సంఘములను గురించి చెప్పారంటే అది సంఘాల పేర్లా? ఊరి పేరు అది. ఎఫెసు అనేటువంటి పట్టణంలో ఉన్న సంఘము అది యూదులది కాదు. ఇంకా యేసుక్రీస్తు కూడా వెళ్ళిపోయాడు. క్రైస్తవ సంఘము. ఆ తరువాత కాలంలో అక్కడ ఇప్పుడు యూదుల సంఘం పోయింది, క్రైస్తవుల సంఘం. ఎవరైనా దానికి స్థాపకుడు అంటే ఆ సంఘపు దూత ఎవరు అంటే ఆయన పేరు ప్రఖ్యాతలోకి వచ్చింది. కొంతమంది దాన్ని విభాగం చేశారు. రోమన్ కాథలిక్ అనుకున్నారు. రోమన్ వచ్చిన తర్వాత రోమన్ కాథలిక్, అందులో నుండి బయటకు వచ్చినటువంటి మార్టిన్ లూథర్ గారు, లూథరన్ సంఘం, అందులో బయటకు వచ్చారు విలియం కేరీ గారు,
బాప్టిస్ట్ సంఘాలు, అందులోంచి వెస్లీ గారు బయటకు వచ్చారు, మెథడిస్ట్ సంఘాలు, సిఎస్ఐ ఇలాగా పేర్లు పెట్టుకున్నారు. అందు మాత్రాన ఇవన్నీ మనుషుల సంఘాలు కాదు, మనుషుల సంఘాలు కాదు, అన్ని యేసుక్రీస్తుకి సంబంధించినవి. ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఇవన్నీ తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమే ఈరోజు నీవు నేను కూడా ఉంటున్నాం. దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఏముంది, ఏ ఊళ్ళో వాళ్ళైనా కావచ్చు. అంతే, దాన్ని వ్యతిరేకిస్తున్నారు చాలా మంది. మనుషుల పేర్లు పెట్టడం ఏంటండి, మనుషుల పేర్లు పెట్టడం ఏంటి అంటున్నారు. మనుషుల పేర్లు కాదు, ఒక గుర్తు కావాలి కనుక పేర్లు పెట్టుకున్నారు. దానికి తప్పేముంది? అలాగా వ్యతిరేకించడం కూడా తప్పు. అన్నీ యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాలే, సంపాదించుకున్న సంఘాలే. ఈరోజు మనం ఉంటున్నామండి, ఏ సంఘమైనా సరే అది యేసుక్రీస్తుదే. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఈ బండ మీద, ఏ బండ? క్రీస్తు అనే బండ మీద నీవు బండ మీద నిలబడు. ఆ బండ మీద నీవు నిలబడితే నీవు సంఘములకు ఆధారం అవుతావు. సంఘము కట్టబడింది క్రీస్తులోనే, ఆయన స్వరక్తములోనే. కానీ దాన్ని ఇప్పుడు బయలుపరచాల్సింది ఎవరో? నీవు నేనే. సంఘం ఉంది, సంఘంలో నుండి మన గొప్ప కార్యాలు చేయకపోతే ఎవరికి తెలిసింది? తెలియపడుతుంది ఎవరికన్నా? తెలియపడదు. కాబట్టి పేతురుని పిలిచాడు. చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. అసలు పేతురుని పిలిచి మొట్టమొదటి ఇప్పుడు ఏం చేశాడు? పేతురుని పిలిచాడు, అభిషేకించాడు, అధికారం ఇచ్చాడు, పేరు మార్చాడు. ఇప్పుడు బాధ్యతతో బయటికి పంపించబోతున్నాడు. పేరు మార్చాడు. నీ విశ్వవేదుడు ఇప్పుడు రాయువు కావాలి. ఏ రాయి అయినా అంటే సజీవమైన రాయి. దేవుని స్తోత్రం. దేవుని సంఘము సజీవ రాయితో కట్టబడాలి. మొట్టమొదటి సజీవ రాయి పేతురు. అపోస్తులు వేయబడ్డారు పునాదిగా. పునాది రాళ్ళంతా అపోస్తులే. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, పునాది రాస్తాం. పునాది రాయి గట్టిగా ఉంటే దాని మీద కట్టబడే రాళ్ళన్నీ ఒకరు ఓచి అయినా సిమెంట్గా పూసి నిలబెడతాం మనం. పునాది రాళ్ళకి అపోస్తులు ఉన్నారు. అందులో అపోస్తులు పేతురు గారు సజీవమైన రాయి అపోస్తులు అన్నారు. మూలరాయి క్రీస్తే, దాని మీద కట్టబడ్డారు అపోస్తులు, సజీవమైన రాళ్ళు. అందుకే పౌలుడు అంటాడు, దేవుని సంఘములో మనము కూడా సజీవమైన రాళ్ళగా దేవుని సంఘమును కట్టాలి. సంఘం ఇంకా పూర్తి కాలా. సంఘము పూర్తయిపోతే, సంఘ సహవాసము పూర్తయిపోతే, దేవుడి కొరకు పెళ్లి కుమార్తె నవవధువు సిద్ధపడి ఉంటే రాకడ వచ్చేస్తుంది. అంటే ఇంకా రాకడ రాలేదు అంటే వధువు సంఘము సిద్ధపడలేదు. ఇంకా అలంకరణ కాల వధువు ఇంకా పరిపూర్ణ స్థితిలోకి రాలేదు. కానీ మందిరంలో మనం చూసేటువంటి స్త్రీ ఎవరు? ఇవన్నీ కూడా చాలా మర్మమైనటువంటివి. చంద్రుడు సూర్యుడి మీద చంద్రుడి మీద నిలబడింది. ఆకాశంలో మెరుస్తూ ఉన్నాయి. ఆ సమయకాలంలో అరణ్యంలో మారిపోయింది. ఇవన్నీ కూడా సంఘ రహస్యాలు ఇవన్నీ. కాబట్టి ఇంకా యేసుప్రభు రాలేదు, రాకడ ఆలస్యం అవుతుంది అంటే ఈ సార్వత్రిక సంఘం అనే కన్యకి ఇంకా సిద్ధపడలేదు. మేము కూడా వివాహాలు చేసే సమయంలో స్టేజ్ మీద కూర్చొని పిలుస్తూ ఉంటాం. పెళ్లి కుమారుడు వచ్చి కూర్చుంటాడు, రెడీ అయి కూర్చుంటాడు, సూట్ బూట్ వేసుకొని. పెళ్లి కుమార్తె రాదే. ఎన్నిసార్లు పిలిచినా సరే బట్టలు కట్టుకుంటున్నారు, వేయి చేస్తున్నారు, తాళ్ళు ఊపుతున్నారు, అది ఇదని చెప్తా ఉన్నారు, ఆలస్యం అయిపోతా ఉన్నారు. అలాగే ఇప్పుడు సంఘము కూడా సాగులు చెప్పుకుంటూ విశ్వాసులు సిద్ధపడలేకపోతున్నారు, పరిపూర్ణతలోకి రాలేకపోతున్నారు, ఇంకా పరిశుద్ధులుగా కాలేకపోతున్నారు. అందుకే సంఘము పరిపూర్ణతలోనికి రాలా. సంఘం పరిపూర్ణతలోనికి వస్తే ప్రభు రాకడ వచ్చేస్తుంది. పిలిచాడు, ట్రైనింగ్ ఇచ్చాడు, అభిషేకించాడు, పేరు మార్చాడు, పరిరప్పటించాడు. ఇప్పుడు వాళ్ళు బయటికి
వెళ్ళిపోతున్నారు. అలా బయటకు వెళుతూ స్వార్థ ప్రకటిస్తూ వస్తున్నాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి అని పంపిస్తూ ఏం చెప్పాడో తెలుసా? ఒక మాట, ఇంపార్టెంట్ మాట. మిమ్మును నేను గొర్రెల మధ్యలోనికి తోడేళ్ళలాగా పంపిస్తా. ఏమన్నాడు? తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లను పంపించినట్లుగా పంపిస్తున్నా. అదేంటి ప్రభువా, తోడేళ్ళు జీవించేస్తాయిగా, తోడేళ్ళు మమ్మల్ని నవ్వులేస్తాయిగా అంటే అందుకే పంపిస్తున్నా. తోడేళ్ల మధ్యలోనికి మిమ్మల్ని పంపించినట్లుగా గొర్రె పిల్లలాగా వెళ్ళండి. చాలా మంది ఇప్పుడు గొర్రెల మధ్యకు వచ్చే తోడేళ్ళలా ఉంటున్నారే తప్ప తోడేళ్ల మధ్యకి వెళ్ళే గొర్రె పిల్లలాగా ఉంటుందా? తోడేళ్ళ స్వభావం ఏంటో తెలుసా? తోడేళ్ళ స్వభావం చెప్పండి. తోడేళ్ళ స్వభావం మరి ఇంక సినిమాలు చూసేది ఎందుకు, మీరు టీవీలు చూసేది ఎందుకు? ఆ జియోగ్రఫీ ఛానల్ చూడండి, వాటి స్వభావాలు తెలుస్తూ ఉంటుంది. తోడేళ్ళు మౌనంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ శాస్త్రజ్ఞులు కానీ ఎవరైనా సరే అన్ని జంతువులను సాధువు చేశారంట. పోయిన వారంలో నేను వింటా ఉన్నాను జంతువుల గురించి. ఆఖరికి సింహాన్ని కూడా పట్టి బంధించగలిగిన నేర్పరితనం మనిషికుంది, కానీ తోడేళ్ళని సాధువు చేయలేకపోయాడట మనిషి. ఇప్పటి వరకు కూడా తోడేళ్ళని సాధువు చేయలేకపోయారు. హైనాల్ని, నక్కల్ని, తర్వాత శివముల్ని అన్నిటినీ సాగు చేశారు. తోడేళ్ళని సాగు చేయలేకపోయారంట. వాటి విధానం వేరుగా ఉంటుంది. మనుషులను కూడా చీల్చేస్తాయి, ఎంత పెద్ద జంతువులను చీల్చేస్తాయి. అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు తెలుసా ఈరోజు మనుషులు. తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తున్నానని ఎందుకన్నాడు ప్రభు అంటే, ఎవరినైనా సరే వీళ్ళు తేలికగా తోలనాడతారు, దూషిస్తారు, ఎదురు తిరుగుతారు. ఎంత పెద్ద సేవకునైనా లెక్క లేకుండా మాట్లాడతారు, ఎంత పెద్ద సంఘాలనైనా దూషిస్తారు, ఎవరినైనా సరే వారు ద్వేషిస్తారు. అలాంటి మనస్తత్వం కలిగిన వారు విశ్వాసంలో ఉన్నారు. తోడేళ్ల స్వభావం గ్రామాల్లో ఉన్నారు, ఊళ్ళో ఉన్నారు. వాళ్ళ మధ్యలోనికి మీరు వెళ్ళండి. ఎలా వెళ్ళాలి? గొర్రె పిల్లల్లాగా వెళ్ళాలి. గొర్రె పిల్లలుగా తోడేళ్ల మధ్యలో పంపించినట్లుగా మిమ్మల్ని పంపిస్తున్నాను, గొర్రె పిల్లలను పంపించినట్టు మీరు పరిచర్య చేయండి అన్నాడు. ఇదంతా అప్పగించేసరికి, దేవుని స్తోత్రం చెప్పండి, ఇవన్నీ అప్పగించేసరికి పేతురు గారికి కొంచెం ఎవరికైనా వచ్చింది కదండి, ఎవరికైనా పని అప్పగిస్తే చాలు. వీళ్ళందరి మీద పని అప్పగిస్తే నేనేనండి అందరికంటే ముఖ్యం, నేనే ముఖ్యుని, నేనే పెద్దవాడిని, నేను ఇప్పుడు కాదు, నేను పూర్వం అసలు ఫస్ట్ బలపడింది నేనే, యేసు ప్రభుతో ఉన్న నేనే, ఆయన అంగి అంచి పట్టుకొని నడిచింది నేనే, ఆయనతో పాటలు ఉన్న నేనే, అద్భుతాలు చేసింది నేనే, కొండ మీదకి వెళ్ళింది నేనే, ఇంట్లోకి వెళ్ళింది నేనే, ద్రాక్ష రసం కాడ ఉంది నేనే, చనిపోయిన వాళ్ళ కాడ లేకపోయింది నేనే, అన్నిటికీ నేనే ఉన్నా కాబట్టి నేనే పెద్దవాడిని, నేనే ముఖ్యుని అనుకుంటా ఉన్నాను. ఇక్కడ ఆయనలో కొంచెం ఒక రకమైనటువంటి గర్వం అనుకోవచ్చు, గర్వం లాగా వచ్చేసి యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో నా కొరకు శ్రమలు దాచి ఉంచబడి నేను నా ప్రాణములు పెట్టి పాపుని రక్షించాలి అంటే పేతురు అంటున్నాడు, ప్రభువా నీకు ఆ మరణము దూరంలో ఉంది కాక అంటున్నాడు. ఎలాగన్నారో తెలుసా? ఆయన చేయి పట్టుకోనంట, యేసు ప్రభు చేయి పట్టుకొని, ప్రభు భుజం మీద వేయగలేమో అర్థం కాదు, ఆయన చేయి పట్టుకొని ప్రభువా గద్దించినట్లుగా అంటున్నాడు, నీకు ఆ మరణము దూరమవును గాక అంటే ఏంటి? పేతురు ఆ మాట అనడానికి గల కారణం ఏమిటి? యేసు ప్రభు పేతురుని నిరాలించి చూశాడు. పేతురు వైపు చూడగా పేతురులో కనపడ్డాడు. వెంటనే అంటున్నాడు, సాతానా నీవు నాకు అభ్యంతరకారణంగా ఉన్నావు, నువ్వేదో నాకు మేలు చేస్తున్నాను అనుకుంటున్నావు, వెళ్ళు, నువ్వు అభ్యంతరకారణంగా ఉన్నావు నాకు అని చెప్పి పేతురుని గద్దించగా పేతురులోని సాతానుడు ఏలిపోయాడు.
ఎప్పుడైనా సరే మనమేదో గొప్పవాళ్ళం అని హెచ్చించుకొని మనమే అందరికంటే యోగ్యులు అనుకున్నప్పుడు గర్వం వస్తుంది. అందరికంటే మనం తగ్గించుకోవాలి. ఎందులో మనం ఎక్కువ అండి? మనకంటే యోగ్యులు చాలా మంది ఉన్నారు తెలుసా? మనకంటే ధనవంతులు ఉన్నారు, మనకంటే సౌందర్యవంతులు ఉన్నారు, మనకంటే బలార్జులు ఉన్నారు, మనకంటే అన్నిటిలో కూడా మేలుకరంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఏం చేసుకొని మనం గర్వించగలం? కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. తను తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. మనమే హెచ్చించుకుంటే తగ్గించబడతాం. ప్రభు ఆయనకి పిలిచాడు, పేరు పెట్టాడు, ట్రైనింగ్ ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, పని అప్పగించి పంపిస్తున్నాడు. పేతురులో కొంచెం గర్వం వచ్చింది. వెంటనే ప్రభువుని గద్దించాడు. ప్రభువే ఇప్పుడు పేతురులో ఉన్న సాతానుని గద్దించి ఇప్పుడు అంటున్నాడు, పేతురు సాతానికి అవకాశం ఇచ్చావు నువ్వు, సాతాను నీలోనికి వచ్చింది. మనలోనికి రావడానికి సాతానికి అవకాశం ఇస్తే కదండి, అవకాశం ఇస్తేనేగా. సాతాను మన దగ్గరికి రావడానికి సాతానికి మనం అవకాశం ఇస్తే మనలోకి వస్తాడు, సాతానికి అవకాశం ఇవ్వకపోతే రాడు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, నీవు బలహీనుడు అయ్యావు. ఏ విషయంలో బలహీనత వచ్చింది? ఏ విషయంలో? గర్వాన్ని బట్టి నీకు బలహీనత వచ్చింది. నువ్వు గర్వించావు కాబట్టి, అతిశయించావు కాబట్టి నువ్వు బలహీనుడు అయిపోయావు. ఆత్మీయంగా బలపడలేకపోతున్నావు కాబట్టి నీ విశ్వాసం దిగజారిపోయింది. ఇప్పుడు అన్నాడు అక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే ప్రభు లూకా సువార్త 22:31 కూడా అంటున్నాడు. చూడండి, లూకా సువార్త 22:31 అంటున్నాడు, సీమోను సాతాను మిమ్మును పట్టి గోధుమలు పట్టి జల్లించుటకు అనుమతి కోరుకున్నాడు. నీ నమ్మకమును తప్పిపోకున్నట్లుగా నీ కొరకు వేడుకుంటున్నావు. నీ విశ్వాసాన్ని కాపాడుకో. నువ్వు పడిపోతున్నావు, హెచ్చింపులోనికి వచ్చావు. కొంచెం పాఠభారతం వస్తే, కొంచెం ప్రార్థన చేయడం వస్తే, కొంచెం ప్రసంగం చేయడం వస్తే, నాకంటే గొప్పవారు లేరు, నాకంటే సంపాదించేవారు లేరు అనుకుంటున్నావేమో. మనకున్న ఐశ్వర్యం, మనకున్న ప్రార్థన, మనకున్న ప్రసంగాలు ఇవన్నీ ఎంత అంటే మనకంటే గొప్పవారు ఉన్నారు. కాబట్టి నీవు హెచ్చించుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీ విశ్వాసాన్ని కాపాడుకో అని ప్రభు పేతురుని గద్దించాడు. పశ్చాత్తాపడ్డాడు పేతురు. అయ్యో, నా విశ్వాసాన్ని నేను బలహీనపరుచుకున్నాను అని. యేసు ప్రభు ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. యేసు ప్రభు పర్వతం మీదకి, రూపాంతర పర్వతం మీదకి పేతురుని తీసుకొని వెళ్ళాడు. ఆ దర్శనమును చూశాడు. మరలా పేతురు ప్రభువుతో అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది అనుకుంటున్నాను, నేను 3 పర్ణశాలలు కడతాను, తిరణాలు జరుగుతాయి అన్నాడు. ప్రభు వద్దన్నాడు. దేవుడే మాట్లాడాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఆయన మాట మీరు వినండి అన్నాడు. ఆయన మాట మీరు వినండి పేతురు, నీ మాట ఆయన వింటాం కదా, ఆయన మాట విను అని చెప్పి పంపించాడు. ఆ తరువాత యేసు ప్రభువారు శిలువ మరణం పొందడానికి ముందు మొట్టమొదట ఆ గదిలో, మేడగదిలో భోజనం పంచే ముందు పాదాలు కడిగాడు. మొట్టమొదటి పేతురికే కడిగాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏమిటంటే పేతురుని బలపరిచాడు, పిలిచాడు, అధికారం ఇచ్చాడు, అభిషేకించాడు. ఈయనే ప్రాముఖ్యుడు గనుక ఇతను బలపరిస్తే ఇతను అనేకులను బలపరుస్తాడని దేవునికి తెలుసు కాబట్టి పేతురు పాదాలే కడిగాడు. పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగటం ఏంటయ్యా అంటే, నేను కడగాలి పేతురు, లేకపోతే నాతో నీకు పాలు పంపులు లేవంటే, అలాగైతే నన్ను మొత్తం కడిగాయంటే ప్రభు అన్నాడు, స్నానం చేసిన వాడు పాదాలు కడుక్కుంటే చాలు. ఎప్పుడు చేశారు వాళ్ళు స్నానం? స్నానం అంటే ఏంటి? స్నానం అంటే వారు బాప్తిజం పొందడం, క్రీస్తు రక్తం చేత కడగబడడం. అంటే ఆయన అప్పుడు చనిపోలేదుగా. మామూలు మనస్సు పొందడం, పశ్చాత్తాపడడం, లోకమును విడిచిపెట్టడం నువ్వు చేస్తావు. మరలా నీలోనికి బలహీనత వచ్చింది కాబట్టి నీ క్రియలు అపవిత్రపరచబడ్డాయి. పాదాలు కడుక్కోవడం అంటే ఏంటి? ఇప్పుడు రోజు మనం వారం పాదాలు కడుక్కోవటమో, నెల పాదాలు కడుక్కోవటమో, సంవత్సరానికి ఒకసారి పాదాలు కడుక్కోవటమో, పాద పరిచర్యను పెట్టమని కాదు.
పాదపరిచర్యం పెడితే సంవత్సరం ఇప్పుడు రేపు ఆదివారం పాదాలు కడుక్కోవాలి అని చెప్పాము అనుకోండి, ఎవరెవరు పాదాలు కడుగుతారు చెప్పండి? ఎవరెవరు పాదాలు కడుగుతారు? ఇద్దరు పాపం ఉంది, ఇద్దరికి పగ గొడవ ఉంది, వాళ్ళిద్దరిని పిలిచి కాళ్ళు కడుక్కుంటారా? వెళ్తాను చూతారు, వదిన రేపు పొద్దు నేను రా నీ కాళ్ళు నేను కడిగేది. మన ఇద్దరమే వద్దులమ్మా ఆ పిల్ల కాళ్ళు కడుగు, దాని కాళ్ళు నేను కడగడం ఏంది అనుకోరా? మనసు మర్దంలో వచ్చినాయి, ఇద్దరు కడుక్కోవట్లా, వాళ్ళ కాళ్ళే కడగమంటారు పాస్టర్ గారు. ఒకళ్ళమ్మ నువ్వు ఆమె కాళ్ళు కడుగు, నేను దీని కాళ్ళు కడుగు, గుడన్నా మానేస్తా కానీ నేను రానంటారుగా. పాదపరిచర్య అంటే శత్రువుని ప్రేమించమని ప్రభువు చెప్పింది. శత్రువు దగ్గరికి వెళ్ళి నువ్వు పాదాలు కడుగు, వాళ్ళ శత్రుత్వం పోవాలి. అలా శత్రుత్వంగా ఉన్న వాళ్ళ కాళ్ళు కడిగిన మారణాలు ఉన్నారు తెలుసా? వాళ్ళ స్వభావం మారదు. ఇంకా నీవు మాత్రం క్షమించు. పేదరు పాదాలు కడిగాడు, ఆ మాటతో పేదరు కరిగిపోయాడు. అసలు పేదరు కరిగిపోయాడు. ఇవన్నీ తన హృదయంలో దాచుకున్నాడు. ఒలీవల కొండకు తీసుకెళ్ళాడు. ఒలీవల కొండకు తీసుకెళ్ళి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు నిద్రపోతున్నాడు. ప్రభు వచ్చి లేపింది ఎవరిని? పేతురు నీవు కూడా నిద్రపోతున్నావా అంటే ఏంటి? అక్కడ ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది. అందులో వాళ్ళందరూ తిట్టారులే నన్ను, నువ్వు కూడా తిట్టావా? నీకు తెలియదా నేను ఎలా అంటాను? నువ్వు కూడా నన్ను అంటున్నావు ఏంటి అనేవాళ్ళు లేరా? అందరంటే అన్నారు, నీవు కూడా నన్ను అంటున్నావు. నీవు అన్నా తర్వాత నేను ఎందుకయ్యా బతికేది, నేను చెప్తానయ్యా అని ఉద్దేశించేవాళ్ళు లేరా? నువ్వు అన్న తర్వాత నేను ఎందుకయ్యా ఇంకా బ్రతకడం? ఇంకా నమ్మకమైనటువంటి వాడివి నీవే నన్ను నమ్మకుండా నీవు కూడా అంటున్నావా అన్న అర్థం. ప్రభు ఇప్పుడు పేతురుతో అంటున్నాడు, పేతురు నాతో పాటు నువ్వు మరణంలోనికి వస్తానన్నావు, వీరందరూ పారిపోయినా నేను పారిపోను అన్నావు, వీరందరూ వెళ్ళిపోయినా నేను నీతో పాటు మరణంలోనికి వస్తానని నాతో అన్నావు కదా గట్టిగా. నీవు కూడా ఆ మాటలో అంత అసలు ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఉంది ఆ మాటలో. వారందరూ నిద్రపోతే నిద్రపోయారు. పేతురు నీవు కూడా నిద్రపోతున్నావా? ఒక్క గడి అయినా మీరు కూడా ప్రార్థన చేయలేకపోయారా? శోధనలో ప్రవేశించకుండానట్లు. నాకు శోధన వస్తుందని కాదు, మీరు శోధనలో ప్రవేశించబోతున్నారు. నేను క్షణం ఉన్నప్పుడే చెప్పాను కదా, సాతానుడు దేవుని వల్ల జన్మించడానికి కోరుకున్నాడు, చదవగలిగాడు. మీరు శోధించబడబోతున్నారు. ఆ శోధనలోనికి రాకున్నట్లుగా ఒక్క గడి అయినా మీరు కూడా ప్రార్థించలేకపోయావా? పేతురు నీవు కూడా నిద్రపోతున్నావా? ప్రత్యేకంగా లేపి బలపరచాలి. అక్కడే పేతురు యేసు ప్రభు కొరకు తాను ఒక మాట వినాలి. మనం ఇక్కడ గ్రహించాలి. సైనికుని చెవి నరికాడు అంటే అది తేలిక పని కాదు. రోమా రాజ్యంలో ఒక సైనికుని కొట్టడం అంటే మాట్లాడుకుంటున్నారా? మొన్న ఎలక్షన్ టైంలో ఒక్కొక్కడు ఎదురు తిరిగి రౌడీ చేసి పోలీసులను కొట్టాడు. పోలీసులను కూడా ఎదురు తిరిగి కొడుతున్నారు. అప్పుడు వాళ్ళకు ఉన్న పార్టీ బలం అది. మేము పోయినా కానీ చేస్తారని ఇవాళ మొత్తాన్ని చేస్తున్నారు. వీడియోలు చూసి ఇగో ఈడు ఎదురు తిరిగాడరా, ఈడి చేతిలో కర్ర ఉందరా, ఈడు ఆ కారును కొట్టాడరా, ఈడు దాన్ని కొట్టాడరా అని మొత్తాన్ని ఏరుకుంటూ వస్తున్నారు. ఏరుకుంటూ వస్తుంటే కార్పొరేటర్లతో సహా ఊరు కనపడకుండా మాయమైపోయారు. ఎవరు లేదు ఇప్పుడు. ఎమ్మెల్యేలు కూడా అందరూ ఏ రాస్తారు, మొత్తాన్ని కనిపెడతారు. ఆ రోజు అలాగానే చేసావు. ఇప్పుడు సైనికులు కొట్టడం వల్ల మాటలు కాదు, రోమా సైనికుని అది కూడా ఎదురు కొట్టుకుంటే పర్వాలేదేమో. రోమా సైనికుని ఎదురు తిరగడం అంటే వాడికి మరణదండనే, శిరస్సాగం ఇంకేం లేదు.
రోమా సైనికుని చెవి వేసేసాడనమాట. చెవి నరకాలని కదా ఆయన నరికింది. వాళ్ళ దగ్గర ఉన్న కట్టెను లాగి నా ప్రభుని అరెస్ట్ చేస్తావరాను, ఎవరాను అని కోపంతో వాడు మెడగేశారు. వాడు మెడటనేసరి చోటు తగిలింది. ధైర్యం, నేను చనిపోయినా పర్వాలా, రోమిలు నన్ను చిలిపేసినా పర్వాలా, ప్రభువు కొరకు నేనేమైనా చేస్తాను ధైర్యంతో చేశాడు ఆ పని. చాలా మంది అంటారు పేతురు పిరిగోడు అంటారు. పిరిగోడు కాదు ఆయన, ధైర్యవంతుడు. అంత మాత్రమేనా? ఇప్పుడు యేసు ప్రభువుని తీసుకొని వెళితే అందరూ పారిపోయారు, కానీ యెరూషలేములో కైపాచారుల గృహాల దగ్గర తచ్చాడుతున్నాడు. యాజకుడు, ప్రధాన యాజకుడు ఇంటి ముందు తచ్చాడుతున్నాడు. ప్రధాన యాజకుడు ఇళ్ల ముందు ఎవరు తెలియని వారు నడవకూడదు, అసలు ఆ వీధిలోనికే రాకూడదు. ఒకప్పుడు ఒక మినిస్టర్ గారు ఉంటే నగరం పనులో ఆ రోడ్డు అటు ఇటు బ్లాక్ చేసి మనుషులను కూడా నడవని ఇలా. ఇప్పుడు మా టీవీలో వార్తల్లో చూస్తున్నాం, ఎమ్మెల్యే గారి ఇంటి ముందు రోడ్డు బ్లాక్ చేసి వాళ్ళు అన్ని కట్టుకుంటే ఇప్పుడు అన్ని పగల కొడుతున్నారండి. ఒక అధికారి ఇంటి ముందు ఎవరు అనామకులు నడవడానికి వీల్లేదు. కలెక్టర్ గారి బంగ్లా దగ్గరికి వెళ్ళండి, పర్మిషన్ రాకుండా వెళ్తామేమో. ఎస్పీ ఆఫీస్కి ఇంటికి వెళ్ళండి, అనామకులు రావడానికి వీల్లేదు. బయట వాచ్మెన్లు ఉంటారు, వాళ్ళ అనుమతి ఉంటేనే లోపలికి రావాలి. ప్రధాన ఆచార్యులు వారు వాళ్ళ ఇళ్ల ముందుకి పేతురు వచ్చి తచ్చాడుతున్నాడు. అందుకే నీళ్ళు మోసే చిన్నది ఎవరైనా ఎందుకు ఎక్కడ తచ్చాడుతున్నావు? ప్రధాన యాజకుల ఇంటి ముందు ఎవరు రాకూడదు కదా, ఎందుకు వచ్చావు అని అడిగి ఆ మాట నువ్వు ఏసుతో ఉన్నావు కదా, వెళ్ళిపోయారు తప్పక నన్ను ఎక్కడ పట్టుకుంటారండి. మరలా అక్కడ సైన్మెంట్ దగ్గర సైనికులు ఉన్నారు. అక్కడ నువ్వు నిజంగా ఏసుతో ఉన్నవారు తెచ్చుకున్న తోటలో చూసాం. అతను పిరిగివాడు కాదు, ధైర్యముగా ఏది ఏమైనా పర్వాలేదని వచ్చినవాడు. యేసు ప్రభువు ముఖం చూసి కోడి కూసినప్పుడు పశ్చాత్తాపడి ఏడ్చాడు. ప్రభువా, నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమేనయ్యా, ఇక నుంచి నేను ఇప్పుడు బలపడతాను అని బలపరచబడి యేసు ప్రభు కొరకు తన ప్రాణమును అర్పించడానికి ఆయన వెనుతీయలేదు. దేవుని స్తోత్రం. ఆయన శిష్యులలో పేతురుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పేతురు గురించి చెప్పాలంటే. పేతురు గారు మార్గంలో వెళుతూ ఉంటే యేసు ప్రభు చెప్పాడు, పేతురు నీవు బలం ఉన్నప్పుడు ఎవరి కాలంలో నీ నడువు నువ్వే కట్టుకుంటావు, నీవు బలహీనుడు అయినప్పుడు ఓపిక తగ్గినప్పుడు నీ నడుము వేరే ఒకరు కడతారు, నీ ఇష్టం కానీ స్థలంలోకి వెళ్తావు అని చెప్పాడు. అలాగనే పేతురు గారు బలంగా ఉండి ఆరోగ్యంగా ఉండి అన్ని స్థలాల్లో ఎదిరించి స్వార్థ పరిచయం చేశాడు. దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. జైల్లో వేశాడు, దేవుని దూత వచ్చి తప్పించింది. మరలా వచ్చి స్వార్థ చేశాడు. కొరడాలతో కొట్టి ఊళ్ళో నుంచి బయటికి ఈడ్చుకెళ్ళారు, రాళ్ళతో పట్టారు. మరలా ప్రభు లేపి ఊళ్ళో నిలబెట్టి స్వార్థ చెప్పించాడు. చనిపోయినటువంటి వారిని బ్రతికించాడు, అద్భుతాలు చేశాడు. మొట్టమొదటి స్వస్థత కార్యం సంఘాలలో దేవాలయం దగ్గర చేశాడు. అలాగే వారి పరిచర్య కొనసాగుతూ వెళ్ళిపోతుంది. అలాగే వెళుతున్న సందర్భంలో పేతురు గారు అసలు తీరిక లేని పరిచర్య చేస్తుంటే ఆయన వెళుతుంటేనే రోగులు ఏం చేశారంటే ఆయన ముట్టే సమయం లేదు, వెళ్ళిపోతున్నారని తెలిసి ఈ మార్గానే వెళ్తారు పేతురు గారని రోగంతో ఉన్న వారిని మంచాలతో తెచ్చి పరుపులతో తెచ్చి ఆ దారిలో పన్నేశారు. అలాగా వరుసగా ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన నీడపడి అనేక మంది స్వస్థత పొందారు. దేవుని స్తోత్రం. ఆయన దగ్గరకు వచ్చి ముడితే కాదు, ఆయన వెళుతుంటే ఆయన నీడపడి కొంతమంది ఏం చేశారంటే అయ్యా నీ జేబు రుమాలి నువ్వు శవం తెలుసుకున్నావు, ఆ రుమాలి చాలు. మా ఇంట్లో పక్షవాతంతో పడిపోయాడు, రాలేడు ఇక్కడ దాకా, నువ్వు రావడానికి ఏమో తీరిక లేదు. ఆ రుమాలి అని తీసుకెళ్ళి అది పెడితే
బ్రతికారు. ఇంత గొప్ప పరిచర్య దేవుడు పేతురు గారికి అప్పగించాడు. శిష్యులలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందాడు. తర్వాత చూడండి, యేసు ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత పేతురు కనపడ్డాడు దేవుడు. పేతురు కూడా చెప్పండి అన్నాడు. ఆ స్త్రీలు వస్తే స్త్రీలతో అన్నాడు, మీరు వెళ్ళండి, దేవుడి దూత చెప్తుంది, మీ తండ్రియు మా తండ్రియు, మీ దేవుడు మా దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు మృతుల్లో లేడు, సజీవుడయ్యాడు, లేచాడు. ఈ వార్త మీరు వెళ్ళి శిష్యులతో అందరితో చెప్పండి అని ప్రత్యేకముగా పేతురుకు కూడా చెప్పండి అని మార్కు సువార్త 16:7 అంటున్నారు. చూడండి, మార్కు సువార్త 16:7. ఆయన శిష్యులతో చెప్పండి అంటే అయిపోతుందా? మరలా ప్రత్యేకంగా పేతురుతోనూ చెప్పండి, ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అన్నాడు. 24వ లోకాసు వార్త 24:34 వచనంలో యేసు ప్రభువు వారు లేచి పేతురుకు కనపడ్డాడు, దర్శనమిచ్చాడు. ఆయన దర్శనము చూసినటువంటి పేతురు యేసు ప్రభు మధ్యలో కొన్ని రోజులు కనపడకపోయేసరికి చేపలు పడడానికి వెళ్ళాడు. మరలా ప్రభు దర్శనమిచ్చాడు, పేతురును పిలిచాడు, బలపరిచాడు. ఆయన తన పరిచర్య కొరకు పేతురుని అప్పగించి పంపించాడు. ఇక ఈసారి ఆయన వెనుదిరిగి చూడలేదు. అబద్ధ కార్యములు మనం చూస్తే 12వ అధ్యాయంలో ఆయన బంధించబడడానికి ఇష్టపడ్డాడు. చాలా పరిచర్య చేశాడు. చూడండి, 12వ అధ్యాయం 3వ వచనంలో రాజైన హేరోదు సంఘములో, యూదులలో, క్రైస్తవులలో కొందరిని బాధపెట్టగలరు. వారు అనేక మందిని పట్టి బంధించి, ఇప్పుడు యాకోబుని కత్తితో చంపించి, ఆ వారు చేయటం యూదునికి ఇష్టమైన కారణమని గ్రహించి ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు పేతురును కూడా చెరసాలలో వేశారు. పేతురును కూడా పట్టుకున్నారు పేతురుని నమ్మడానికి. క్రైస్తవులు చంపుతుంటే, శిష్యులు చంపుతుంటే యూదులకి సంతోషం అయిపోయింది. యూదులను సంతోషపెట్టడం కోసం ఈ రాజులు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు క్రైస్తవులను హింసిస్తున్నారు. ఇప్పుడు కూడా మతతత్వ పార్టీలు వచ్చినాయి కొన్ని. వాళ్ళని సంతోషపరచడానికి అధికారులు ఏం చేస్తారు? ఆ మతతత్వ పార్టీని సంతోషపెట్టడానికి క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. అలాగే జరిగింది అక్కడ. యూదుల్ని సంతోషపెట్టడం కోసం క్రైస్తవుల్ని చిత్రహింసలు చేస్తూ వచ్చారు. అయినా పేతురు ప్రభువు కొరకు నిలిచి ఆయన కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతూ ఉన్నా, ఆయన కళ్ళ ముందే భార్యని చిత్రహింసలు చేస్తూ ఉన్నా వారిని కూడా బలపరిచి సిలువ వేయబడడానికి వెళుతున్నాడు. హిస్టరీలో ఏముందంటే భార్యని ఒకే దగ్గర కట్టేశారంట. ఫస్ట్ ఈయన్ని హతసాక్షిగా మార్చడానికి తీసుకువెళ్తుంటే భార్య ఈయన బలపరిచిందంట. నువ్వు అప్పుడప్పుడు కొంచెం వెనకం చేస్తావయ్యా, చివరిగా ఆడకపోయినాక యేసుప్రభు దేవుడు కాదని అంటావేమో, నాకంటే ముందుగా నువ్వు ప్రభు దగ్గరికి వెళుతున్నావు, నాకు సిద్ధపరిచిన స్థలాన్ని కూడా నువ్వు చూసి సంతోషించబోతున్నావు, నేను కూడా వస్తానని బలపరిచిందంట. దేవుడు స్తోత్రం. బలపరచబడ్డారు, ఒకరినొకరు బలపరుచుకున్నారు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు వెనకం చేస్తావేమో, నేను వెళుతున్నాను, ప్రభు మనకు వాగ్దానం చేసిన స్థలం ఉంది, నీవు అధైర్యపడవద్దు, ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడని ఒకరు బలపరుచుకున్నారు. తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. ఆయన కళ్ళల్లో నుంచి, నవరంధ్రంలో నుంచి రక్తం బయటకు వచ్చే వరకు సిలువ వేసి చంపేశారు. యేసు ప్రభు కొరకు ఆయన హతసాక్షి అయ్యాడు. ఈ మధ్య కాల సమయంలో యేసు ప్రభువుని వెంబడించడానికి పేతురు ఆసక్తి చూపించాడు కనుక ప్రభువు పేతురుని పిలుచుకున్నాడు. ఆసక్తి లేకుండా మనం ఎవరో పిలువబడలేము.
ఒకవేళ ప్రభు పిలిచిన తర్వాత నీలో ఉన్నటువంటి ఆసక్తి పోయిందేమో. కొంతమంది ఉన్నారు ప్రభు పిలువబడి ఆసక్తి కోల్పోయి వెనుకంజ వేసిన వారు లేరా? ఒకవేళ చెప్పండి ఎవరన్నా. బైబిల్లో నుంచో, మనకు తెలిసిన వాళ్ళు కాదు, బైబిల్లో నుంచి ప్రభు పిలిచి పని అప్పగిస్తే ఆసక్తి లేక భయపడి వెనుదిరిగిపోయారు. నీకు కూడా దేవుడు నేను పిలిచి నీకు పని అప్పగించి ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతకి వెనుదిరుగుతున్నావా? ఎవరో ఏదో చెప్పారని దేవుడి పనికి వెనుకంజ వేస్తున్నావా? ఎవరు మాట్లాడి నువ్వు దేవుడి సంఘానికి విగ్రహం అవుతున్నావా? లోక సంబంధమైనటువంటి ప్రతిదీ నీ దృష్టిని ఆకర్షించి లోకానికి ఆకర్షితులు అయిపోయి దేవుడికి దూరం అయిపోతున్నావా? నీ విశ్వాసాన్ని కాపాడుకో. అపవాది శోధించడానికి సిద్ధపడ్డాడు. ఏ విధమైన శోధనైనా రావచ్చు. శోధన అంటే ఒకటే అనుకోవద్దు, శోధనలు నానా రకాలుగా ఉంటాయి. కొంతమంది ధనంతో శోధించబడతారు, డబ్బులతో శోధించబడతారు. బాగా అసలు భయంకరమైన ఇబ్బంది, చేతుల్లో డబ్బులు లేవు. అదే సమయంలో నీకు అక్రమంగా వస్తున్న కనుక దాని ద్వారా శోధించబడతావు. కొంతమంది బంగారంతో శోధించబడతారు. బంగారం ద్వారా శోధన వస్తుంది. బంగారం నిన్ను దేవుడి నుండి దూరపరుస్తుందేమో, ధనము నిన్ను దేవుడి నుండి దూరపరుస్తుందేమో. కొంతమంది వస్త్రములు, కొంతమంది లోకభోగములు, వీటన్నిటి నుండి దేవుడికి దూరం అవుతున్నారేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడిని ఎందుకు పిలిచాడు? నువ్వు దేవుడి కొరకు పిలువబడ్డావు. మన పిలిపేమిటి? మనం దేవుడి కొరకు పిలువబడ్డాం. అది జ్ఞాపకం చేసుకోండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ఒక చిన్న చరణం పాడుకుందాం. దుర్గారావు పాటి. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఒక పాట చరణాన్ని పాడుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ఈ మధ్య కాల సమయంలో ఎందుకొరకు పరలోకమును దిగి వచ్చిన ప్రభువుకి చేపలు పట్టుకునేటువంటి పేతులు అవసరమయ్యాడు అంటే ఏ స్వభావాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అందరూ మాత్రం కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఎవరు కళ్ళు తెరవద్దు. అందరూ చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు నీలో ఆసక్తి లేదు. నువ్వు దేవుని కొరకు ఆసక్తి చూపిస్తున్నావు. లోకము కొరకు లోకములో ఉండడానికి నువ్వు వెంటాడు. నువ్వు పరిగెత్తున్నావు. పడిపోతుంది. వెండి బంగారు వస్త్రాన్ని సంపాదించుకోవాలని పరిగెత్తున్నావు. నైమానికి కలిగిన కుష్టు నీకు నీ తరతరములకు కలుగుతుందని చెప్పించాడు. ఇది నా శాపాలకు గురవుతున్నావా? దేవుడి పరిగెడుతున్నావు. దేవుని పరిచయంలో కొరకు పరిగెడుతున్నావా? ఏది నిన్ను ఆకర్షిస్తుంది? ఆసక్తి లేకపోతే నిర్లక్ష్యం లేకపోతే నీలో గర్వం, నీ హృదయ గర్వం బట్టి నువ్వు దేవుడికి దూరం అవుతున్నావు. ఆసక్తి లేని జీవితాన్ని బట్టి నిర్లక్ష్యం కలుగుతున్నావు. దేవుడి పని కొరకు చూపించే శ్రద్ధ లేదు. కాబట్టి నీ వెండి బంగారం వెళ్ళగలిగిన వస్త్రముల కొరకు పోరాడుతూ ప్రయాసపడుతున్నావు. నీ జీవితంలో గమ్యం ఒకసారి యోచించవా. ఈనాడు నీవు
మా పరలోకపు తండ్రి, మీ కుమారుడుగా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో సన్నిధానంలో చేరి ఈ రీతిగా మమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయం బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. దర్శన నిర్మలన్నిటిలో కూడా మా ప్రభువా మీ ఉచితమైన కృప మాపై ఉంచారయ్యా. మేము ఎవరికంటే యోగ్యులము కాదు తండ్రి, ఎవరికంటే విద్యార్థులము కాదు, ధనవంతులము కాదు, గుణవంతులము కాదయ్యా. ఏ యోగ్యత లేని మమ్మల్ని మీరు ప్రేమించారు. మీ ప్రేమకు పాత్రులైనందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించావు నాయన. పరిశుద్ధ స్థానమును విడిచి భూలోకంలో వచ్చి పాపినైన నన్ను ప్రేమించి నా ప్రత్యేకమైన ప్రణాళికను మీరు సిద్ధపరుస్తున్నాను. వందనాలు స్తోత్రాలయ్యా. మీ ప్రణాళికలో నేనున్నందుకు వందనాలయ్యా. దేవా మీ స్తోత్రాలు స్తోత్రమయ్యా. దేవాలయంలో సత్క్రియ ఆసక్తి కలిగిన వాటిని మీరు పరిశుద్ధ పరిస్థితి మీ పని కొరకు వాడుకుంటారని చదివానయ్యా. సత్క్రియలో ఆసక్తిని పెంచుకున్నానయ్యా. సత్క్రియ ఏమిటో గ్రహించానయ్యా. కానీ అందులో నేను ఆసక్తిని కలిగి ఉన్నాను కనుక నేను మా ప్రభువు మీరు పనిని అప్పగించారు. ఈ పని ఎంతో భారభరితమైన పని అయ్యా. తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలు పంపించినట్లుగా పంపించావు. అది నా అపోస్తలులని ఇది నా తోడేళ్ల స్వభావం కలిగిన మనుషుల మధ్యలో నాయన, తోడేళ్ల స్వభావం కలిగినటువంటి ప్రజల మధ్యలోని స్వార్థ పని చర్య ప్రకటించబడుతున్నావు నాయన. దేవ భారభరితమైన పనిని బాధ్యతతో నిర్వర్తిస్తున్నావు అయ్యా. కొన్ని సందర్భాల్లో తోడేళ్ళ బట్టి స్వభావం కలిగిన మనుషులు మా పనిని ఆతంకపరుస్తూ ఉంటారు. మా పనికి నాయన హానికరులుగా ఉంటారయ్యా. మా పనిని చెడగొట్టేవారుగా ఉంటారు. ఆయనను మేము గొర్రె పిల్లల వలె తల ఉంచుకొని వెళ్ళిపోతున్నాం అయ్యా. గొర్రె పిల్లల స్వభావం మమ్మల్ని నాయన నీ హస్తంలో పట్టినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్య ఈ రీతిగా నీ వచ్చు పర్యాంతరము నాయన ఈ పరిచర్య కొనసాగునట్లుగా సహాయం ఈ పరిచర్య మా తుది వరకు సహాయం పేదరు వంటి ధైర్యం మాకు దయచేయండి అయ్యా. పేదరు వంటి పిలుపు లేకపోయినా అయ్యా మమ్మల్ని మేము సమర్పించుకున్నాము అయ్యా. నీ పని కొరకు మమ్మల్ని మేము ప్రత్యేకించుకున్నాము అయ్యా. అయ్యా ఆసక్తి కలిగిన వారు మీరే పరిశుద్ధపరచండి నాయన. ఇంకా పరిశుద్ధపరచండి మీ పనికి ఎలాగ పరిశుద్ధత కావాలో అలాగే పరిశుద్ధంగా మార్చబడి ఆ మన శిల్పి ఆయన, శిల్పకారుని ఆయన, పరమ శిల్పి తండ్రి, పరమ శిల్పి ఆయన. మీ రూపంలో చెప్పండి
చెప్పుకునే ఉండండి నాయన. నేను రేపు వచ్చి వరకు దినదిన చక్కబెట్టుకున్నాను. ఆ స్వభావం దయచేయండి అయ్యా. మీ రూపం వచ్చే వరకు కూడా మీ తల వంగి మీ చేతులు ఎత్తబడి పరిచర్య కొరకు వారు సహాయంగా ఇచ్చిన తండ్రి మీ పొందనాలయ్యా. పేతురు గారి బట్టి ఒక దృఢమైన విశ్వాసాన్ని మాకు కలిగించండి అయ్యా. సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాడు. ఆ రీతిగా మా ప్రభావ మేము ఆయన మీ పరిచర్యలు ఉన్నట్లుగా సహాయంగా అయ్యా. మీ వందనాలు స్తోత్రాలు. అభిషేకించబడేది కాలం కొద్ది పరిచర్యకు వెళ్ళినప్పుడు పేతురు గారు ఎన్నో హింసలు పడ్డాడు, శ్రమలను అనుభవించాడు, శోధించబడ్డాడు. సొంత ప్రజల చేత ఆయన అన్యుల చేత హింసించబడి దూషించబడి చివరికి హతసాక్షిగా మార్చబడ్డాడు. ఇక మేము కూడా మా జీవిత కాలం అంతటా ఆయన నీ కొరకే మేము నిలిచి ఉండటం సహాయం. శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, భయంకరమైన బాధలు కలిగిన మీ పరిచర్య కొరకు మేము ఉండటకు సహాయం దాయించున్నాం. తండ్రి మీ పొందనలు స్తోత్రాలు. నా మరి అనేక మంది ఈ దినాల వాక్యమును విన్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా. వారందరినీ మీరు కనికరించండి. ఈ వాక్యం వారిలో స్థిరపరచండి. పేతురు గారి వంటి అయా మనస్తత్వం ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇసుక రేణు వలె ఉన్న సీమోను బర్యోనాని మీరు పేతురుగా మార్చారు. రాయి వలె చేశారు. ఆ రాయి అయా బండ మీద పునాది వేయబడిన రాయి, సజీవమైన రాయి, అమూల్యమైన రాయిగా మార్చబడింది. మేము కూడా ఆ రీతిగా మార్చబడాలి. దేవుని సంఘం దేవుని సంఘం కట్టబడి సజీవమైన రాళ్ళుగా రాళ్ళుగా మార్చబడే వారు నిర్జీవమైన రాళ్ళుగా కాక సజీవమైన రాళ్ళుగా సంఘమును కట్టడం సహాయం దయచేయండి ఆయన. ఇది నాన్న ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ వాక్యము స్థిరపరిచి మీ ప్రభుత్వాలు పంచుకున్నాడు. చేరి వచ్చిన వారందరిలోనైనా అనేక మంది అనారోగ్యులుగా ఉన్నవారు ఉంటారయ్యా. అయ్యా ఇదిగో షారుణ్ గారిని ప్రతి ఒక్కరు రేపు ఉదయ కాలమున ఆరాధనలో పాలు పొందబోతూ ఉండగా మమ్మల్ని అందరినీ యోగ్యపరచండి అయ్యా. యోగ్యమైనటువంటి హస్తం కలిగిన వారుగా పాత్రలో చేయి ఉంచినట్లుగా ప్రతి ఒక్కరు నాయన వేగిరపడి మీ సన్నిధానములకు వచ్చినట్లుగా సహాయం దయచేయమని వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనైనగా గృహములు వచ్చే ప్రయత్నం మీ కాపుదలని గురించి మీ కృపలో బలపరచమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ రక్తమే. అందరి వందనాలు.